అవినీతి చేసిన కూడా చైర్మన్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వైఖరి సిగ్గు అతి తక్కువ ధరకు కూడా ప్లాట్లను వేలం చేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వైఖరి జరిగింది. దానికి నిరసనగా అతి తక్కువ రేటుకు అమ్మడం వలన కూడా జరిగినటువంటి నష్టం గురించి మేము ఆల్రెడీ గతంలోనే ప్రెస్ ద్వారా క్లియర్గా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి నిజాలు నిగ్గు తీయడానికి, నిజాలు మళ్ళీ ప్రజలకు చెప్పడానికి ఈరోజు ఇక్కడైతే యాక్షన్స్ ఎక్కడైతే ఆ ల్యాండ్ ఉందో అక్కడికే రావడం జరిగింది నేరుగా. ఇలాగే ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ 2 విషయాలు కట్టే కొట్టే తెచ్చే అంతే. ఆ రోజు అదే అడిగినాం, ఈ రోజు కూడా అదే అడుగుతున్నాం, కట్టే కొట్టే తెచ్చే. ఈ వేలంపాటలో అవినీతి జరిగిందా లేదా? అవినీతి జరగకపోతే విచారణ ఎందుకు అయ్యారు? మేము ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం. గవర్నమెంట్ మీదే కదా, సిట్ వేస్తారా? సిబిఐతోని ఎంక్వైరీ చేయిస్తారా? విజిలెన్స్ తోని ఎంక్వైరీ చేయిస్తారా? ఆ రోజు జరిగినటువంటి అవినీతి గురించి అని మేము క్లియర్గా చెప్పాం. కుడాకు గవర్నమెంట్కు 50 కోట్ల నష్టం జరిగింది అని కూడా మేము క్లియర్గా చెప్పినాం. ఇక్కడ ఎవరినైనా అడగండి, ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలను అడగండి, ఇక్కడ రేటు ఎంత ఉంటుందో. మేము గతంలో ఆ రోజే చెప్పినాం, 1,20,000, 30,000, 50,000 వరకు బాల సముద్రంలో రేటు ఉన్నది. మీరు పెట్టింది 65,000 మాత్రమే. సిండికేట్ ఏర్పాటు చేసిండ్రు. అంతేకాకుండా టోకెన్స్ తీసుకొని దాదాపు 30-40 మంది టోకెన్స్ తీసుకుంటే అందులోకి పోయింది 11-12 మాత్రమే అలో చేసిండ్రు కూడా ఆఫీస్లో. దానికి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము ఎందుకంటే ఆధారాలు లేకుండా మేము చెప్పడం లేదు. బిపిన్ రెడ్డి అనే వ్యక్తి యాక్షన్ హాల్లోకి పోయి ఒక 4 డాక్టర్లు ఒక ప్లాట్ 1109 గజాల ప్లాట్ నెంబర్ 7 అది వేలంపాటులో మేము పాడడానికి వచ్చినామని చెప్తే బిపిన్ రెడ్డి అనే వ్యక్తి లోపలికి వెళ్ళి లేలే మమ్మల్ని ఎమ్మెల్యే గారు పంపించారు, మీరు వేలంపాటలో పాల్గొనొద్దు, ఇది 80,000 పోతుందో 90,000 పోతుందో పోటీ ఉన్నది, మీరు కావాలంటే మీకు ఒక 3% మేము ఇస్తాం బయటకు వచ్చిన తర్వాత అని వాళ్ళను మెడికల్ ఏజెన్సీ అసోసియేషన్ తరఫున వారు పాల్గొనడానికి 4 డాక్టర్లు బృందంగా వస్తే వాళ్ళను ఆపిచ్చి 3% మీకు ఇస్తాం మేము బయటికి పోయినాక అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది నిజమా కాదా? వారు వెంటనే తెల్లారే మాకేదో మాటిస్తే కదా అంటే, మీరు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారికి చెప్పుకోండి, మాకు సంబంధం లేదు అని వారు వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. వారు ఏదో ఇవాళ బిపిన్ రెడ్డి అనే అతను వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు కలుస్తా, మన ప్రెస్ మీట్ పెట్టిండ్రు, మీరు ఇప్పుడు ఏం తొందరపడకండి అని కూడా ఈరోజు ఫోన్ చేసి వారికి ఆ డాక్టర్లకు చెప్పిండారు. అంటే వెంకట్రామరెడ్డి గారిని అడుగుతున్నా, ఇక్కడ అవినీతి జరగకపోతే ఒకటే సవాల్, శుక్రవారం రోజు 10 గంటలకు భద్రకాళి అమ్మవారి గుడి దగ్గర నేను తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తా అవినీతి జరిగింది అనేది. అదే ఇలా అవినీతి జరగలేదు, మేము నిజమైన టెండర్స్ ద్వారానే ఇది ప్లాట్ అమ్ముడు పోయినాయి అని కనుక ఎలాంటి మీకు ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఆ రోజు రండి భద్రకాళి టెంపుల్ కాడి 10 గంటలకు శుక్రవారం రోజు మీరు కూడా తడి బట్టలతో రండి. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి మీరు కూడా నాలాగా ప్రమాణం చేయండి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కూడా చైర్మన్ గారికి చెప్తున్నా.